వందే మాత్రం మీకు జాతీయ స్టేజ్ల మీద వందే ఉండి మాత్రం పాడడం. మీకు జాతీయ గీతమా? ఉమ్. జాతీయ గీతం ఏది చెప్పండి? జనగణమన జాతీయ ఉన్నప్పటికీ గీతం ఏది అని చెప్పేసి దాన్ని డైవర్ట్ చేయమాకండి. డైవర్ట్ కాదు, వందే మాతరం జాతీయ పాడడానికి గీతం ఉన్నటువంటి ఏది? సమస్య ఏంటి? ఎందుకు పాడాలి? ఉమ్. అంటే ఎందుకు మీరు పాడాలి? పాడరా వందే మాతరం? జనగణమన పాడతాను నేను. మీకు వందే మాతరంతో ఏమైనా ఇబ్బంది వందే ఉందా? మాత్రంలో ఇబ్బందా అంటే కనుక దాంట్లో మీరు చాలా స్పష్టంగా మీరు చూడండి. వందే మాత్రంలో ఏంటంటే నేను వందనం చేస్తున్నాను అని చెప్పేసి నేను ఎవరికి వందనం చేస్తాను? నేను యాజ్ ఎ ముస్లింగా నేను ఎవరిని వందనం చేస్తాను? ఉమ్. ఎవరిని చేస్తాను? యాజ్ ఎ హిందూగా మీరు ఎవరిని వందనం చేస్తారు? మీరు కృష్ణుడినో, లేకపోతే వెంకటేశ్వర స్వామినో, లేకపోతే వినాయకుడినో మీరు వందనం చేస్తారు. అంటే మీకు వందే మాతరం పాడటంలో మీకు కూడా ఇబ్బంది ఉంది అయితే? వందే మాతరం అనే ఆ ఫస్ట్ లైన్ ఉంది చూడండి, అక్కడ మీ యొక్క ధర్మమే మీకు ఒక క్వశ్చన్ మార్క్ లో నెట్టి వేయబడుతుంది. ఓ సారే జహాసే అచ్చా ఉంది, అది పాడటంలో ఇది లేదు. జనగణమన ఉంది, బ్రహ్మాండంగా జాతీయ గీతం అదే. వందే మాత్రం తీసుకొచ్చి కావాలని చెప్పేసి దాన్ని ఇంపోజ్ చేసే ప్రయత్నం చేస్తే అది ఎంతవరకు సమంజసం? అది ఇప్పుడు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఎంతమంది చరిత్ర ఉంది ఇక్కడ. వందే మాత్రం ఇవాళ ప్రతి ఒక్కరు పాడటానికి సిద్ధపడతారు, ఇంక్లూడింగ్ ప్రతి ఒక్కరు కూడా పాడాలని చెప్పేసి అనుకుంటారు. కానీ ఈ రకంగా కావాలని చెప్పి పోనీ జాతీయ గీతమా? పోనీ అది కాదు. వందే మాత్రం అప్పుడు ఆయనే దానికి చేశాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారే ఈ లైన్స్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి, మీరు వెళ్ళండి, మీరు గూగుల్ని అడగండి, లేకపోతే మీ జెమినీని అడగండి, లేదంటే కనుక ఏఐని అడగండి. భారతదేశం యొక్క జెండాని సైల్యూట్ కొట్టడానికి కూడా కొంతమంది నిరాకరిస్తున్నట్టుగా చూస్తున్నారు. ఎవడండి పిచ్చి మాటలు చూడలేదా? ఈ మధ్య కాలంలో ఎలాంటి వీడియోలు చూడలేదా? పిచ్చి మాటలు అవన్నీ ఏఐ జనరేటెడ్ వీడియోస్ అయి ఉంటాయి, చూసుకోండి కాస్త ఒకసారి. నాకైతే అనుమానం తీసుకున్నాండి. జాతీయ జెండా ఉంటే మీ ముందు నేనే సెల్యూట్ చేసి చూపిస్తారు. ఎందుకు చేయము? షూస్ తీసి మరీ సెల్యూట్ చేద్దాం. నా దేశ జెండాన్ని అసలు జెండా తయారు చేసింది ఎవరో తెలుసా మీకు? జెండా తయారు చేసింది ఎవరు చెప్పండి అన్న? జెండా తయారు చేసింది ఎవరు చెప్పండి. జెండా తయారు చేసింది ఒక ముస్లిం మహిళ. పేరు ఎవరిది ఉంది ఇప్పుడు హిస్టరీలో? వచ్చేటప్పటికి మీకు ఆయన పేరేంటి? పింగళి వెంకయ్య గారి పేరు ఉంది. పింగళి వెంకయ్య గారి పాత్ర కూడా ఉంది దానికి. ఫైనల్ ఇది చేశాడు ఆయన, పింగళి వెంకయ్య గారు. బట్ అందరికన్నా ముందు జాతీయ జెండాని తయారు చేసింది ఒక ముస్లిం మహిళ. అసలు జై హింద్ నారా ఎవరిచ్చారు? జై హింద్ అన్న పద ఎవరిచ్చారు? సఫ్రానీ గారు ఎవరు? కానీ మీరు ఇలా ఈ రకంగా వందే మాత్రం పాడకపోవడానికి కారణం, భూమికి వందనం చేస్తున్నా ఈ భూమి మళ్ళీ ఒకటి అని చెప్పేసి చేస్తున్నానండి నేను, అల్లాని చేస్తున్నాను నేను. మీరు అక్కడ తీసుకొచ్చి నా ధర్మంలో మీకు తీసుకొచ్చి మీరు ఇది చేస్తున్నారు కదా, నా ప్రైమరీ రైట్ కదా అది. వందే మాత్రం పాడాలి అని చెప్పేసి ఏ కాన్స్టిట్యూషన్ లో రాసింది చెప్పండి మీరు నాకు? కాన్స్టిట్యూషన్ లో రాసింది జనగణమన గురించి, అవునా కాదా? పోనీ మీరు ఇది చూసుకోండి, పోనీ మన ఏమంటారు రాజ్యాంగం చూసుకోండి. రాజ్యాంగంలో ఏముంది? మళ్ళా లాజిక్ లేకుండా మాట్లాడి కావాలని చెప్పేసి అవతల వారి యొక్క ధర్మం. నేను ఇంత లిబరల్గా, ఇంత ఓపెన్గా ఈ రోజున మనం అనేక సమస్యలను అన్నింటినీ కూడాను ఒక పరిష్కారం సాఫ్ట్గా కార్నర్ చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. కొన్ని విషయాలలో కాఫీర్ అంటే ఎవరు, కాఫీర్లను నరికి చంపమని చెప్పేటువంటి ఇష్యూస్ ఇవన్నీ వస్తాయి. యాక్చువల్ మీతో ఇవన్నీ డిస్కస్ చేయకూడదు నేను, కానీ దండం నాయన, నేను ఇదే చెప్పాను మీకు. నేను ఒక పండితుడిని కాదు. కాఫీ అంటే మీరు రేస్ చేశారు ఏంటంటే ఈ రోజున కాఫీర్ అంటే ఇన్కార్ కర్నే వాళ్ళ అంటారు, అంటే దేవుడిని రిఫ్యూజ్ చేసేవాడు, లేదా ఆయన నమ్మనివారు, అంతే. మరి హిందూ ముస్లిం బాయ్ ఎప్పటికీ అవ్వరు కదా. ఇవి చూస్తుంటే మీ ధర్మం మీదండి, మీ ధర్మం నాకు ఎటువంటి అడ్డం నాకు లేదు. మీ ధర్మాన్ని మీరు బ్రహ్మాండంగా పాటించండి. మీ ధర్మంలో ఏముందో కూడాను చూడండి. నేను అనేక చోట్ల అనేక ప్లాట్ఫామ్స్లో నేను చెప్తుంటాను. నేను కొంచెం ఎబ్బట్టుగా ఉంటుంది, కానీ కొంతమంది హిందూ సోదరులకి కొంచెం ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. నేను ప్రతిసారి చెప్తాను, ఛాలెంజ్ చేసి మరీ మీకే ఛాలెంజ్ చేస్తున్నా. మీరైనా కానీ మీరు నా ఈ ఛాలెంజ్ని మీరు స్వీకరించి ఒక 10 మంది ముస్లిం సోదరుల ఇంటికి, ఒక 10 మంది హిందూ సోదరుల ఇంటికి, ఒక 10 మంది క్రైస్తవ సోదరుల ఇంటికి వెళ్దాం. 10 మంది ముస్లిం సోదరుల ఇంటికి వెళ్తే మీకు ఖురాన్ దర్శనం ఇచ్చింది. దాంట్లో నుంచి వాడు చదివినా చదవకపోయినా వాడు కనీసం ఇప్పుడు మీరు దీన్ని ఎలాగైతే షోకేస్లో పెట్టారో అలాగే షోకేస్లో అయినా కానీ పెట్టుకుని ఉంచుతాడు. ఓకే, ఒక దాంట్లో నుంచి 50% నమాజ్ ఆచరించే వాళ్ళు మీకు కనిపిస్తారు, 100% కనిపించకపోయినా కానీ. ఒక 10 మంది క్రైస్తవుల ఇళ్ళకి వెళ్తే 10 out of 9.5 అంటాం కూడా తప్పు కాదేమో అనుకుంటాను. ప్రతి ఆదివారం వస్తే కనుక బైబిల్ తీసుకొని చర్చికి వెళ్తారు. ప్రతి ఒక్కడి ఇంట్లో కూడాను మీకు ఒకటి కాదు, ఒక్కొక్కడికి ఒక్కటి చొప్పున మీకు అక్కడ బైబిల్ దర్శనం ఇచ్చింది.
మీకు దమ్ము ఉంటే, మీకు ధైర్యం ఉంటే, మీ ఇలా చెప్తున్నాను అన్నేదా భావించి మాగండి. మిమ్మల్ని రెచ్చగొడుతున్నా, లిటరల్లీ రెచ్చగొడుతున్నా. మీకు దమ్ము ఉంటే, మీకు ధైర్యం ఉంటే 10 మంది హిందూ సోదరుల ఇంటికి వెళ్ళి మీరు 10 మందిలో ఎంతమంది ఇళ్లలో మీరు నాకు భగవద్గీత చూపించగలరు చెప్పండి మీరు నాకు. ఇది చాలా ఆలోచించాల్సినటువంటి అంశం. ఇది చాలా ఆలోచించాల్సినటువంటి అంశం. ఈ రోజున మత మార్పిడి జరుగుతుంది అని చెప్పేసి మీరు వేరే మతం వాళ్ళపై మీరు పడి ఏడిస్తే ఏం లాభం? మీ మతం ఏం చెప్తుందో అది మీరు నేర్పించకుండా, మీ మతాన్ని మీరు ప్రాపగేట్ చెయ్యకుండా, మీ మతంలో ఉన్నటువంటి మంచిని మీ హిందూ సోదరులకి మీకు తెలియపరచకుండా మీరు కేవలం రాజకీయంగా వాళ్ళని వాడుకొని వదిలేస్తూ ఉంటే ఇది ఎంతవరకు సమంజసం? ఇది పోనీ నేను ఒక విషయం మీలాగానే చెప్తాను. చెప్పండి. ప్రతి హిందూ సోదరుల ఇంట్లో గీత ఉందో లేదో అనే సవాల్ మీది. అందరి ఇంట్లల్లో అంటే ముస్లిం సోదరుల ఇంట్లో ఖురాన్ ఉంటుంది, లేకపోతే క్రిస్టియన్ సోదరుల ఇంట్లలో బైబిల్ ఉంటుంది అని అంటారు. బలవంతంగా ఎక్కించాలి, కొత్తగా పుట్టింది ఏదో ఫోర్స్ఫుల్గా వెళ్ళాలి కాబట్టి ఈ పుస్తకాలు ఉండాలి, చదవాలి, లేకపోతే మీరు నరకానికి వెళ్తారు అని చెప్పే పద్ధతిలో అక్కడ నడుస్తుందేమో కానీ ఇక్కడ చెట్టు పుట్టని గౌరవించి అందులో దేవుణ్ణి వెతుకుంచేటువంటి సనాతనము అంత ఎక్కువగా అమాయకులుగా కనిపిస్తున్నారు. అంత ఎక్కువగా మత ఛాందసం ఎక్కించుకోలేదేమో బహుశా. భారతదేశం ఎప్పుడు కూడా ఏ దేశం మీదకి దండయాత్రకి వెళ్ళలే. సో సతాగా మీరు తల్లిదండ్రుల్లో దేవుడిని దైవాన్ని చూసుకోమన్నారు కాబట్టి మాటల్ని ఖచ్చితంగా హిందూ సోదరులే ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. ధర్మం గురించి తెలుసుకోవడం ఎందుకు? మళ్ళీ ఈ రోజున వేద పాఠశాలలు ఎన్ని ఉన్నాయి? మీ పిల్లలు ఎంతమంది? మీ పిల్లలు ఇద్దరు. ఎంతమందికి మీరు వేదాలు నేర్పించారు? ఓం భూర్భువ స్వహ మీ పిల్లలు పాడతారా? క్వశ్చన్ మార్క్ అది. ఇది చెప్తే లేదండి మేము అలా పెంచమండి, ఇదేం మాట అండి? అది మీ కల్చర్ గురించి మీరు నేర్పించకపోతే ఎవడు నేర్పించాలి? పక్కనాడు కల్చర్ నేర్పించేస్తుంటేనేమో వాడు పక్కనాడు వచ్చి నేర్పించేస్తున్నాడు అని చెప్పేసి వాడిపై పడి ఏడడం ఎంతవరకు సమంజసం? అది కానీ ఇక్కడ కాంట్రడిక్షన్ మళ్ళీ చెప్తాను. లేదు, ఏం లేదండి. ఇంత చదివి మీరు చెయ్యాల్సింది గురుగారు, మీరు చెయ్యాల్సింది లేదు మహేందర్ గారు. నేను ఈ మాటల్లో అయితే మటుకు ఇన్ని ప్రార్థనలు, ఇన్ని నమాజులు చేసేవాడు. ఖచ్చితంగా ప్రతి హిందూ సోదరుడు భగవద్గీత ఏముంది, ఏం చెప్తుంది, భగవద్గీతని చదవాలి అంటాను నేను. అది 100%. ఏకీభవిస్తా. కాకపోతే ఇప్పుడు ఖచ్చితంగా ఉందా దమ్ము ధైర్యం అక్కడ లేదు. అవునా? లేకపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉండవచ్చేమో అనే ఉద్దేశం నేను చెప్పాను. ఏం కారణాలు చెప్పండి? మీరు సరిగ్గా పనిచేయట్లేదు. ఎవరైతే ధర్మ పరిరక్షకులు అని చెప్పేసి చెప్పుకుంటున్నారో వాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు అంటాను నేను. వీళ్ళు ఎక్కువ పనిచేసి మత మార్పులు చేసేస్తున్నారేమో. ఏడిస్తే ఏం లాభం అండి? ఇప్పుడు నేను మీ మనిషిని, నన్ను మీరు నా ఎడ్యుకేట్ చేయకపోతే నేను ఏం లాభం? మీరు చెప్పండి. మీరు నాకు పక్కనోడు ఎవడో వచ్చి నాకు ఎడ్యుకేట్ చేశాడు, నేను వాడి మాట విన్నాను, దాంట్లో తప్పేంటి? మీరు నాకు చెప్పుంటే నేనే మీ మాట వినేవాడిని కదా అంటాను నేను. ఓకే. ఇప్పుడు మా హిందూ సోదరుల్ని అసలు ధర్మం ఏం చెప్తుంది? ఇదిరా బాబు ధర్మం అంటే, ఇది ఇలా కాదు ఇలా ఉండాలి, ఇది ఇలా కాదు ఇలా చేయాలి, మినిమం ఏదైతే ఇది ఉన్నాయో రిచువల్స్ ఉన్నాయో అవి అన్నీ కూడా వాళ్ళకి నేర్పించాలా వద్దా? నేను చెప్తుంది. నేను వేరే విధంగా మిమ్మల్ని రెచ్చగొట్టట్లా. ఈ రోజున ఇందాక మీరు చెప్పారు ఆంధ్ర రాష్ట్రంలో మత మార్పులు జరుగుతున్నాయి. దీన్ని ఏ రకంగా ఆపుతారు మీరు? ఏ రకంగా ఆపుతారు చెప్పండి? 5,000 గుళ్ళు కట్టేస్తే ఆపేస్తారా? ఆపలేరు. ఎసెన్స్ ఆఫ్ యువర్ రిలీజియన్, ఇట్ షుడ్ రీచ్ టు ద పీపుల్స్ హార్ట్. ఎసెన్స్ ఆఫ్ ద ఏదైతే ధర్మం చెప్తున్నటువంటి అసలు ఏదైతే ఎసెన్స్ ఉందో ఆ ఎసెన్స్ ప్రజలకి అర్థం కావాలి. దాన్ని మీరు ప్రాపగేట్ చేయాలి. నేను ఏకీభవిస్తున్నాను మీతో పాటు. కాకపోతే నా బాధ ఏంటంటే ఒక జడ్జి కూతురో ఒక ఎమ్మెల్యే కూతురో చాలా చక్కగా కల్చర్ నేర్పించి చాలా చదువు చెప్పి జాగ్రత్త చెప్పినప్పటికీ కూడా ఒకరితో ప్రేమలో పడుతుంది. తప్పు ఈ అమ్మాయి దనాలో తెలియదు, ఆ అబ్బాయి దనాలో తెలియదు. చెప్పిన ఎవరితో తప్పు? ఆ పెంపకంది తప్పు. ఎంత బాగా పెంచినా కూడా ఏంటంటే బాగా పెంచదు ఊరుకోండి. బాగా పెంచితే కనుక అసలు ఈ క్వశ్చనే రేస్ కాదు. పెంపకంది తప్పు. అది ఎందుకు చేసుకోవాలండి? ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు. నేను ఇలాంటి మాటలు మాట్లాడను. ఎందుకు హిందూ ముస్లింని ఎందుకు పెళ్లి చేసుకోవాలి, ముస్లిం హిందూని ఎందుకు పెళ్లి చేసుకోవాలి, లేకపోతే క్రైస్తవుని ఎందుకు? ఇదంతా ఏంటండి? అన్ని నాటకాలు కాకపోతే ఏంటి చెప్పండి? ఇవన్నీ నాటకాలు కాకపోతే ఏంటి చెప్పండి? కాకపోతే ఎవరి మతాన్ని వాళ్ళు బాగా చదువుకొని ఎవరి మతంలో వాళ్ళు బాగుంటే తప్పులేదని అనలేరా మీరు? చేసుకోకూడదని చెప్పి కూడా నేను చెప్పను. సరే కాసేపటికి చేసుకున్నారు, వాళ్ళకి ఆ రాజ్యాంగం వాళ్ళకి ఆ హక్కు కల్పించింది, చేసుకుంటున్న వాళ్ళు గమ్మున ఉంటున్నారా? మళ్ళీ బజార్ మీద పడుతున్నారు. బజార్ మీద పడి ఎవరిని ఈడుస్తున్నారు?
ఆయా ధర్మ పరిరక్షకుల్ని ఆ ధర్మాన్ని మొత్తం కూడా ఈడుస్తున్నారు. అటు హిందూ ధర్మాన్ని ఈడుస్తున్నారు, ఇటు ముస్లిం ధర్మాన్ని ఈడుస్తున్నారు. నేను దీన్ని తప్పు అంటున్నాను. చేసుకుంటే చేసుకో, నువ్వు ఏడైనా సావు, నీ సావు. నీకు రాజ్యాంగం, నీకు ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగం నీకు హక్కు కల్పించింది, నువ్వు చేసుకున్నావు, ఓకే గుడ్. బాగుంటే ఇబ్బంది ఏం లేదు, ఏమైనా చెడితే మట్టుకు ఆ ధర్మాన్ని రోడ్డు మీకు లాగుతున్నావు. కానీ ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తే తప్పు లేదు, కానీ పరాయి ధర్మాలని మా ధర్మంలోకి మార్చుకోవాలనేది తప్పు అనేది మీరు ఏకీభవిస్తారు? 100% ఏకీభవిస్తా. ఏమండి, నేను ఇందాకే చెప్పాను నేను మీకు. ఇప్పుడు వీళ్ళు ఏదైతే మారుతున్నారో, నేను ఇస్లాం ధర్మాన్ని పాటించే వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఒక ముస్లిం అమ్మాయి ఒక హిందూ కుర్రోని ప్రేమించి పెళ్లి చేసుకుంటూ ఆ అమ్మాయి ధర్మం మారింది. ఎవరి కోసం మారింది ఆ అమ్మాయి? ఆయన గురించి ఆంజనేయ స్వామి గురించి మారిందా, లేకపోతే శ్రీరాములు గారి గురించి మాట్లాడిందా, లేకపోతే కృష్ణుడు గారి గురించి మారిందా, లేకపోతే వెంకటేశ్వర స్వామి గారి గురించి మారిందా? కాదు, తన ప్రేమ గురించి ఎవడైతే ఆ పురుషుడు ఉన్నాడో ఆ పురుషుడిని హస్తగతం చేసుకోవడానికి మారింది. వెరీ సింపుల్. దాన్ని మరీ ఎక్కువగా మతం గురించి మాట్లాడాలంటే శుభ్లి గారికి నేను ఇంతకంటే ఎక్కువ పరీక్ష పెట్టలేను. కానీ ఏదేమైనా ఆయన రీసెంట్గా చాలా గౌరవప్రదమైన పోస్ట్లోకి వెళ్ళారు. దాని గురించి నేను ఇంటర్వ్యూలో అడుగుతాను అని చెప్పాను. సో ఉర్దూ అకాడమీ చైర్మన్, గతంలో ఉన్నదానికి ఈ రోజుకి ఏదైనా కాస్త భిన్నంగా చేయాలని అనుకుంటాం ఆ పోస్ట్లోకి వచ్చినప్పుడు. గతంలో ఆ పోస్టుకు ఉన్నటువంటి రెస్పెక్ట్ ఏంటి, మీరు వచ్చాక ఇంకెంత తీసుకొచ్చారు, అసలు మీకు పోస్ట్ అది ఎలా వచ్చింది అని అంటే ఏం చెప్తారు? అది నేను చెప్తే బాగుండదండి, ఎందుకంటే నా గురించి నేను చెప్పుకున్నట్టుగా ఉంటుంది. దట్ వోంట్ లుక్ నైస్, బట్ వన్ థింగ్ ఐ కెన్ సే, దీని తర్వాత ఈ పోస్ట్ని ఎవరు తీసుకోకపోవచ్చేమో అనుకుంటున్నాను. కారణం ఎందుకంటే దానికి ఆ లెవెల్లోకి దానికి తీసుకెళ్ళి ఒక మైల్ స్టోన్ని సెటరైట్ చేసేసాము అనుకుంటున్నాను నేను ఆల్రెడీ. ఇంకా చాలా చేయాల్సి ఉంది. అంటే ఏ రకంగా మైల్ స్టోన్? ఏ రకంగా అంటే, మీకు ఇంతకు ముందు ఉర్దూ అకాడమీ అనేది ఒకటి ఉండేది అని చెప్పి మీరు ఎప్పుడైనా విన్నారా? నాకైతే ఎప్పుడు కనపడలేదు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇప్పుడు అనిపించలేదు. ఇప్పుడు మీకు అనిపిస్తుందా? అనిపిస్తుంది. దట్ ఈస్ సెల్ఫ్ ఈజ్ ఎ చేంజ్. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ చేంజ్. అంటే ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొచ్చారు? రిఫార్మ్స్ అంటేనండి, మీరు చూడండి, అందరికన్నా ముందు నేను తీసుకున్నటువంటి మెయిన్ నిర్ణయం ఏంటంటే, భాషకి మతంతో సంబంధం లేదు అని చెప్పేసి అక్కడ నేను కట్ చేసేసా ముస్లిం సమాజాన్ని. భాషకి మతంతో సంబంధం లేదు, ఉర్దూ భాష ముస్లింల యొక్క భాష ఏమాత్రం కూడాను కాదు అని చెప్పేసి. వాస్తవం అండి, కాదు, వాస్తవం అది. ఉర్దూని మనం అందరం ఏమనుకుంటామంటే అదేదో ముస్లింల భాష అనుకుంటాం. ముస్లింల భాష కాదండి ఉర్దూ ఈ దేశ భాష. ఈ దేశంలో పుట్టింది, ఈ దేశంలో పెరిగింది, ఈ దేశానికి స్వాతంత్ర ఉద్యమంలో అతిపెద్ద పాత్ర పోషించినటువంటి భాష ఏదైనా ఉందంటే కనుక అది ఉర్దూ భాష. ఉర్దూ భాషకి మతంతో అసలు ఏమాత్రం సంబంధం లేదు. ఉర్దూ భాషని ప్రమోట్ చేసింది ముస్లింల కన్నాను ఎక్కువగా నాన్ ముస్లిమ్సే. ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా నాకు దొరికింది. ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. కాబట్టి ఉర్దూ భాషకి మతంతో సంబంధం లేదని చెప్పేసి ఒక లిటరరీ కమిటీని స్థాపించి ఆ లిటరరీ కమిటీ ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు. రెండవది ఏంటంటే 1975 డిసెంబర్ 20వ తారీఖున ఉర్దూ అకాడమీ అనేది స్థాపించారు. కరెక్ట్ 50వ సంవత్సరంలో గోల్డెన్ జూబ్లీ టైం నాకు దొరికింది. దానికి నేను సురూరే ఉర్దూ మహోత్సవ్ అని చెప్పేసి ఒక నెల రోజుల పాటు దాన్ని తీసుకొని ముందుకు కొనసాగడం జరిగింది. సరే, పదవిలో ఏముండదండి, నేను అనుకునేది ఒకటే, పదవిలో ఏముండదు. ఏ పదవి అయినా కానీ ఒకటే, ఒక చిన్న స్థాయి పదవి అయినా కానీ, పెద్ద స్థాయి పదవి అయినా, ఎమ్మెల్యే అయినా ఇంకో ఏదన్నా కానీ ఆ పదవినిపై ఎవడైతే ఉంటాడో అతను ఆ పదవికి వెన్నతేస్తాడు. కాబట్టి పదవి చిన్నదా పెద్దదా నేను ఎప్పుడు ఆలోచించాను. పని చేయడానికి మాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ని ఆ దేవుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా మాకు ప్రసాదించాడు. దొరికినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం నా యొక్క బాధ్యత. ఆ బాధ్యతను 24/7 365 days into 3 years కంటిన్యూస్గా పనిచేస్తాం. అందులో ఎటువంటి అనుమానం లేదు.